మనకి వెల్కమ్ టు యువ భారత్ అకాడమీ. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్, తెలంగాణ పోటీ పరీక్షల్లో తెలంగాణకు సంబంధించిన కొన్ని కీలక ఘట్టాలపైన, తెలంగాణ ఆవిర్భావ సమయంలో, తెలంగాణ ఏర్పడే క్రమంలో, ఆవిర్భావ క్రమంలో వచ్చిన కీలక ఘట్టాలు ఉన్నాయండి. వాటిపైన డేట్స్ పరంగా అడుగుతున్నాడు. కొంచెం బ్రీఫ్‌గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్‌లో కొన్ని ముఖ్యమైన తేదీల నేపథ్యంలో. అందులో మనం ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ సో, కొన్ని ఉన్నాయండి ఇక్కడ. మనకి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు మనకున్నాయి. ఒకటొచ్చేసి మనకేందంటే ఇక్కడ సో, తెలంగాణ కీలక సమాజ విషయం. తెలంగాణ సమాజ ఏర్పడే క్రమంలో కీలక అంశాలున్నాయి. డిస్కస్ చేద్దామండి. తెలంగాణ ఆవిర్భావంలో కీలక ఘట్టాల్లో ఒకటేందంటే మనకి 2009 నవంబర్ 29 సో, మనకి కేసీఆర్ గారు ఒక దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క 14F సంబంధించిన వ్యతిరేకంగా అట్లా ఒక సంబంధించినటువంటి పోరాటంలో భాగంగా కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది నవంబర్ 29. 2009 డిసెంబర్ 3న సో, మరి ఒక తెలంగాణ ఉద్యమంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడిగా మరి డిసెంబర్ 3, 2009న సో, వీరు అమరణ జరిగింది శ్రీకాంతాచారి గారు. మనకి డిసెంబర్ 3, 2009 అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2009 డిసెంబర్ 9న సో, మనకి ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పైన సో, అప్పటి కేంద్ర మంత్రి అయినటువంటి చిదంబరం గారు ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన పైన. తర్వాత మళ్ళీ 2009 డిసెంబర్ 23న చిదంబరం గారు ఆ ప్రకటనని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగిందండి. చిదంబరం వెనక్కి తీసుకోవడం జరిగింది ఆ ప్రకటనని. 2009 డిసెంబర్ 24న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే క్రమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీని టీజేఏసీని ప్రకటించడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరామ్ గారు దీనికి నాయకత్వం వహించడం జరిగింది. ఈ తర్వాత క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబంధించిన విషయంలో, తెలంగాణ ఏర్పాటు విషయం, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నుండి తెలంగాణ ఏర్పాటు చేసే విషయం, ఇలాంటి మొత్తం ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 3న కమిటీ నియమించడం జరిగింది. జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ అని చెప్పేసి అంటాం. ఈ కమిటీ నియమించడం జరిగింది. ఇందులో సభ్యులు వచ్చేసి ప్రొఫెసర్ రణబీర్ సింగ్, డాక్టర్ అబుసలే షరీఫ్ అండ్ డాక్టర్ రవీందర్ కౌర్ అండ్ వికే దుగ్గల్ గారండి. సో, ఇందులో సభ్యులనమాట. సో, రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారు? ఈ యొక్క సంబంధించిన రిపోర్ట్ అంటే 2010 డిసెంబర్ 30న సో, ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఏది జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ. సో, ఇది కొంచెం డేట్స్ పరంగా కొంచెం ఇంపార్టెన్స్‌గా ఉంటది. దీని తర్వాత ఇక నెక్స్ట్ మరికొన్ని అంశాలు టీజేఏసీ నాయకత్వంలో అయినవి పొలిటికల్ సో, రాజకీయ పరంగా అయినటువంటి కొన్ని మనకి ఉద్యమాలు కొన్ని ఉన్నాయి. వాటిపైన అడిగే అవకాశంలో ఒకటేందంటే ఇక్కడ మానవహారం కార్యక్రమం అండి. టీజేఏసీ ఆధ్వర్యంలో జరిగింది. మానవహారం అతిపెద్దదనమాట. 2010 ఫిబ్రవరి 4న జరిగింది. మానవహారం, మానవహారం. పల్లె పల్లె పట్టాల పైకనే కార్యక్రమాన్ని మార్చ్ 1, 2011 చేయడం జరిగిందండి. పల్లె పల్లె పట్టాల పైకనే కార్యక్రమం. అండ్ మిలియన్ మార్చ్ అండి. మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించారు ఈ ఉద్యమాన్ని అంటే మార్చ్ 10, 2011. ఈ డేట్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మిలియన్ అంటే 10. మార్చ్ కూడా 10 అండి. ఇట్లా మనం మిలియన్ మార్చ్, మార్చ్ 10, 2011 అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ మార్చ్. తెలంగాణ మార్చ్ సెప్టెంబర్ 30, 2012లో నిర్వహించడం జరిగింది. తెలంగాణ మార్చ్. సడక్ బంద్. సడక్ బంద్ అండి. సడక్ బంద్‌ని ఎప్పుడు నిర్వహించారంటే మార్చ్ 21, 2013న నిర్వహించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సో, మరికొంత సంబంధించిన సమాచారం అండి. దీంతో పాటుగా ఉంటుంది. సో, సకల జనుల సమ్మె అండి. సకల జనుల సమ్మె. మరి సెప్టెంబర్ 13, 2011 నుండి అక్టోబర్ 23, 2011 వరకు నిర్వహించడం జరిగింది. సకల జనుల సమ్మె అండి. సో, మనకి డేట్స్ మనకు చూసుకోవాలి. తర్వాత సాగరహారం సెప్టెంబర్ 30, 2012 నిర్వహించడం జరిగింది. దీనికి మరొక పేరు వచ్చేసిందంటే తెలంగాణ మార్చ్ అని చెప్పేసి అంటామండి. సాగరహారానికి మరొక పేరు వచ్చేసి తెలంగాణ మార్చ్ అని చెప్పేసి అంటాం. తెలంగాణ మార్చ్. తెలంగాణ మార్చ్ అండి. సాగరానికి మరొక పేరు వచ్చేసి తెలంగాణ మార్చ్ అనమాట. మరి తెలంగాణ ఆవిర్భావంలో కొన్ని కీలక ఘట్టాలు మనం చూసినట్లయితే ఇక్కడ 2014 సో, 2014 సో, ఫిబ్రవరి 6న సో, కేంద్ర మంత్రిమండలి అంటే కేంద్ర క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. మనం దీన్ని తెలంగాణ బిల్ అని పిలుస్తాం. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది కాబట్టి తెలంగాణ బిల్లుకి
యూనియన్ క్యాబినెట్ అంటే కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడం జరిగిందండి. కేంద్ర క్యాబినెట్. ఇలా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ లేదా తెలంగాణ బిల్లుకు యూనియన్ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది 2014 ఫిబ్రవరి 6న. 2014 ఫిబ్రవరి 13న ఈ బిల్లుని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లేదా తెలంగాణ బిల్లుని, ఓకేనా, బిల్లుని అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే గారు లోకసభలో ప్రవేశపెట్టడం జరిగిందండి. లోకసభలో ప్రవేశపెట్టడం జరిగింది. లోకసభలో ఎవరు ప్రవేశపెట్టారండి? సుశీల్ కుమార్ షిండే గారు, అప్పటి హోంశాఖ మంత్రి, ప్రవేశపెట్టడం జరిగింది 2014 ఫిబ్రవరి 13న. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ అండి 2014 ప్రవేశపెట్టిన తర్వాత 2014 ఫిబ్రవరి 18న సో తెలంగాణ బిల్లును లేదా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోకసభ ఆమోద ముద్ర వేయడం జరిగింది. లోకసభ ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఆమోదం వేయడం జరిగిందండి. ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. మరి 2014 ఫిబ్రవరి 20న 2014 ఫిబ్రవరి 20న సో మరి ఒకనా తెలంగాణ బిల్లును 2014 ఫిబ్రవరి 20న తెలంగాణ బిల్లు సో రాజ్యసభ ఆమోదం పొందడం జరిగింది. తెలంగాణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడం జరిగింది. రాజ్యసభ ఆమోదం అంటే రాజ్యసభ ఆమోద ముద్ర వేయడం జరిగింది. రాజ్యసభ ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో ఇదొక ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మార్చ్ 1 2014 సో మార్చ్ 1 అండి 2014 మార్చ్ 1న తెలంగాణ బిల్లు పైన రాష్ట్రపతి సంతకం చేశారండి. రాష్ట్రపతి సంతకం చేయడం జరిగింది. రాష్ట్రపతి ఎప్పుడు సంతకం చేశారంటే 2014 మార్చ్ 1న తెలంగాణ బిల్లు పైన సో రాష్ట్రపతి సంతకం చేయడం జరిగింది. తెలంగాణ బిల్లు పైన అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కీలకమైన విషయం ఇంకోటి ఉందండి. 2014 మార్చి 2న తెలంగాణ గెజిట్ ప్రకటన, తెలంగాణ ఏర్పాటు ఏదైతే ఉందో అంటే అధికారమైనటువంటి ధృవీకరణ అనమాట. తెలంగాణ గెజిట్ అని చెప్పేసి అంటే తెలంగాణ గెజిట్ ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది. ఏ రోజు అది? 2014 మార్చి 2న. సో ఇది కీలకమైన విషయం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సో మరొక విషయం అండి 2014 జూన్ 2న సో దేశంలో తెలంగాణ సో మనకి 29వ రాష్ట్రంగా ఏర్పడడం జరిగిందనమాట. 29వ రాష్ట్రంగా ఏర్పడింది దేశంలో. తర్వాత మనకి ఏంటంటే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మనకి జమ్మూ కాశ్మీర్ అనే శాసనసభ గల కేంద్రపాలిత ప్రాంతం అండ్ లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి కాబట్టి 29 రాష్ట్రాల నుండి 28 రాష్ట్రాలుగా మనం పిలుస్తున్నాం. బట్ 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడడం జరిగింది. మరి సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 2015 సంవత్సరంలో 2015 జూన్ 5న సర్వే ఆఫ్ ఇండియా, ఓకేనా, అంటే భారత సర్వే సంస్థ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే తెలంగాణ మ్యాప్ని అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఇవి కొన్ని కీలకమైనటువంటి అంశాలండి. అంటే మనకి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో. దీని తర్వాత తెలంగాణ అంశాలు మరికొన్ని మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే మనకు వచ్చిందండి. దీనిపైన బిట్స్ మనకు వస్తున్నాయి. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే రావడం జరిగింది. అంటే 2023-24 సంబంధించిన విషయాలని మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది పేరు 2024 అని పెట్టారు హెడ్డింగ్. కానీ 2023-24 సంబంధించినటువంటి సమాచారం అన్నమాట ఇందులో, అంటే సాధించినటువంటి అంశాలు. ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేద్దామండి. తెలంగాణ ఆర్థిక సామాజిక సర్వే, సోషియో ఎకనామిక్ సర్వే. ఇందులో మనం చూసినట్లయితే 2023-24 సంవత్సరానికి మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం, తెలంగాణ తలసరి ఆదాయం ఎంత అని చెప్పేసి అంటే ఇక్కడ 3,47,299 రూపాయలండి. 3,47,299 రూపాయలు. ఒకసారి కంపారిజన్ అడుగుతున్నాడు మనకు. ఒకసారి 2022-23లో ఎంత ఉంది, 2021-22లో ఎట్లుంది కూడా అడుగుతున్నాడు. ఇలాంటి క్రమం కూడా చూసుకోండి ఒకసారి. 2022-23లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 2022-23లో 3,11,649 రూపాయలు ఉన్నాయి. మనకు ఆర్థిక సర్వే మనకు సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం 2021-22 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం వచ్చేసి ఇక్కడ
రూ. 69,721 అనేది ఉందన్నమాట. సో అదొక ఇన్ఫర్మేషన్. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు ఏవి అని చెప్పేసి అంటే ఇక్కడ సో రంగారెడ్డి అండి. రంగారెడ్డి, హైదరాబాద్. రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, ఓకేనా. రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి అండి. ఇవి తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న జిల్లాలు. దాంతోపాటు మేడ్చల్, మల్కాజిగిరి. సో మనకి ఇట్లా ఉన్నాయన్నమాట. ఇది మనకు మొదటి 3 స్థానాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి అండి. మరికొన్ని అంశాలు చూద్దామండి. 2023, 24 ఈ సంవత్సరంలో ఆర్థిక సామాజిక సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మరి జీఎస్వి అంటాం. గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అని చెప్పేసి అంటాం. రాష్ట్ర ఒక స్థూల జోడింపు విలువ అని చెప్పేసి అంటాం. మరి సేవల రంగం ఎంత వచ్చింది ఆదాయం? ఎంత శాతం సేవల రంగం? తర్వాత ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమల నుండి ఎంత ఆదాయం వచ్చింది? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ అంటే ఇక్కడ మనకి వ్యవసాయ రంగం అంటే మన వ్యవసాయ రంగం పరిశ్రమ ఒక ఇది ఏంటంటే ఇది మనకి అగ్రికల్చర్ ప్రాథమిక రంగం, పరిశ్రమలు గనులు ఇవన్నీ మనకి ఒక పరిశ్రమలు ఇక్కడ ద్వితీయ రంగం అంటే సేవలు అనేది తృతీయ రంగం అంటాం. సేవల రంగం నుండి అత్యధిక వాటా 65.7% వచ్చిందండి. అండ్ ఇండస్ట్రీస్ నుండి మనకి 18.5% వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ వ్యవసాయం అనుబంధ సంస్థల నుండి 15.8% వచ్చిందండి. ఇది గుర్తుపెట్టుకోరండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్‌గా మనకు ఉంటుందన్నమాట. తెలంగాణ రాష్ట్ర మనకు తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం మనకి తెలుసు ఫ్రెండ్స్. మనందరూ కూడా 1,12,077 చదరపు కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం. మరి తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో ఫారెస్ట్ ఎంత ఉంది అంటే అటవీ ఎంత ఉంది? అటవీ వచ్చేసి ఇక్కడ 26,969 చదరపు కిలోమీటర్లు ఉందండి. 26,969 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇది మొత్తంలో చూసినట్లయితే ఇక్కడ 24% చెప్పుకుంటాం మొత్తం విస్తీర్ణంలో. మరి భారతదేశం యొక్క అటవీ విస్తీర్ణం ఎంత అంటే ఇక్కడ 21.34% ఉంది. కానీ మనకు అంటే భారతదేశం యావరేజ్ కన్నా తెలంగాణ ఎక్కువగా ఉందని దీని ద్వారా మనం చెప్తున్నాం అనమాట. సో మరొక అంశం ఆర్థిక సామాజిక సర్వే ప్రకారం 2023-24 సంవత్సరంలో ఈ ఆర్థిక సామాజిక సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఎగుమతులు అనేది ఏ విషయంలో ఎక్కువగా చేయడం జరిగింది? ఎగుమతులు ఏ రంగం అంటే దేని నుండి ఎక్కువగా చేసింది? ఒకటి వచ్చేసి మనకి ఏంటంటే ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ అంటే ఔషధాలు ఎక్కువగా మనం ఎగుమతి చేసినాం. 32% మొత్తం ఎగుమతుల్లో 32% ఇదే అనమాట. ఒక్కన ఫార్మా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ మళ్ళీ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి. మరి ఆర్గానిక్ అంటే ఇక్కడ ఆర్గానిక్ కెమికల్స్ ఇవన్నీ కూడా 20% చేయడం జరిగింది. ఆర్గానిక్ కెమికల్స్ కేంద్రీయ సంబంధించినవి మనకు 20% అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ అండ్ సేల్స్ తర్వాత స్థానంలో ఉంది. ఎయిర్ క్రాఫ్ట్స్ అండి మనకి ఈ యొక్క విమానాల వేడి భాగాలు వాటికి సంబంధించిన విషయంలో 14% చేసినాం. ఓకేనండి. విద్యుత్తు ఇలాంటి సంబంధించిన యంత్రాలు వీటిపైన మనం చూసినట్లయితే ఎంత చేసినామంటే ఇక్కడ 6% చేయడం. మనకి ఎగ్జామ్లో ఇది మనకు మన టీజీపీఎస్లో అడిగాడు. అత్యధికంగా తెలంగాణ ఎగుమతులు ఎక్కడ కావడం జరిగిందంటే ఇక్కడ ఏ రంగం నుండి ఎక్కువగా ఎగుమతులు చేసినామంటే ఇక్కడ 32% ఎక్కడంటే ఇక్కడ మనకి ఒక ఫార్మా అనమాట. సో అది ఒక ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మరికొంత విషయం అంటే ఇక్కడ మరికొంత సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్లో అడగడానికి ఉంది. ఒకటి ఏంటంటే ఇక్కడ 6 గ్యారెంటీల పైన అడగడానికి ఉందండి. 6 గ్యారెంటీలు. మరి 6 గ్యారెంటీలు అండి. 6 గ్యారెంటీల పైన దీన్ని మనం అభయవస్తం అంటాం. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు ప్రజెంట్ 6 గ్యారెంటీలు ఏంటి? 6 గ్యారెంటీలు అంటే ఒకటి మహాలక్ష్మి అంటే ఒకటి మహాలక్ష్మి 6 గ్యారెంటీలు ఒకటి మహాలక్ష్మి. తర్వాత ఇంకొకటి రైతు భరోసా ఇంకా ఇది త్వరలో ఇవ్వబోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. రైతు భరోసా. తర్వాత వచ్చేసి ఇక్కడ గృహజ్యోతి అండి. గృహజ్యోతి ఉచిత విద్యుత్ అనమాట. ఇక్కడ 200 యూనిట్ల వరకు. తర్వాత ఇందిరమ్మ ఇల్లు అండి. ఇందిరమ్మ ఇల్లు
తర్వాత వచ్చేసి ఇక్కడ యువ వికాసం అండి. చదువుకునే విద్యార్థులకి డబ్బులు ఇస్తారనమాట. యువ వికాసం. తర్వాత వచ్చేసి మనకి ఇంకోటి చేయూత అండి. ఇది మనకు 6 గ్యారంటీలు. చేయూత అంటే పింఛన్లనమాట. చేయూత అంటే పింఛన్లు. మహాలక్ష్మి అంటే ఇక్కడ 2 రకాలుంటాయి. మహాలక్ష్మి చూడండి ఒకసారి మహాలక్ష్మి. ఒకటొచ్చేసి ఉచిత బస్సు ప్రయాణాన్ని గూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి పెట్టిన పేరు గూడా ఏందంటే, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికి పెట్టిన పేరొచ్చేసి ఏందంటే ఇక్కడ మహాలక్ష్మి అండి. మహాలక్ష్మి. మనకి డిసెంబర్ 9, 2023లో ప్రారంభించారు. నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ రూ. 500కి గ్యాస్ సిలిండర్. అది గూడా మహాలక్ష్మి అండి. గ్యాస్ సిలిండర్. ఇది మనకి మహాలక్ష్మి. ఇది గూడా మహాలక్ష్మి. ఇది మనకు ఫిబ్రవరి 27, 2024 ప్రారంభించారు. ఫిబ్రవరి 27, 2024 దీన్ని ప్రారంభించడం జరిగిందండి. ఓకేనండి. ఇంకా మహిళలకి రూ. 2,500 ఇచ్చే కార్యక్రమం త్వరలో ప్రారంభించబోతారనమాట మహిళలకి. సో, ఇది మనకి త్వరలో ప్రారంభించబోతున్నారు. ఇది ఇంకా ప్రారంభం కాలే. మహాలక్ష్మి పైన 3 కార్యక్రమాలుంటాయి. ఏంటా 3 కార్యక్రమాలంటే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 గ్యాస్ సిలిండరు. ఈ 2 ప్రారంభమైనవి. ఇక మహిళలకు వాళ్ళ అకౌంట్‌లలో త్వరలో రూ. 2,500 వస్తే అది మహాలక్ష్మిలో ఒక 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 గ్యారంటీలో అదనమాట. రైతు భరోసా. వ్యవసాయ భూమున్న రైతులకి ఓకేనా, ఒక ఎకరానికి రూ. 15,000 ఇవ్వడం అనేది రైతు భరోసా కార్యక్రమం ఉద్దేశ్యం. దాంట్లో పాటుగా సో, మనకి కౌలు రైతుకి సంవత్సరానికి ఎంత ఇస్తారంటే దీనికి రూ. 12,000 ఇస్తారనమాట. రూ. 12,000 ఇస్తారు. మనకి రైతు భరోసా. ఈ రైతు భరోసాలో మరొకటి ఎవరైతే సన్న బియ్యం, సన్న రకాలు సన్నాలు అంటాం కదా! సన్న ఒడ్లు పండిస్తారో వాళ్ళకి రూ. 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం మన రీసెంట్‌గా ఇవ్వడం జరిగిందనమాట. వానాకాలం సీజన్. ఇది మనకి రైతు భరోసా. గృహజ్యోతి. గృహజ్యోతి అండి. మనకి గృహజ్యోతి 200 యూనిట్లండి. 200 యూనిట్ల వరకి ఉచిత గృహ విద్యుత్తును అందిస్తున్నారు గృహజ్యోతి కార్యక్రమం ద్వారా. అండ్ ఇందిరమ్మ ఇల్లు అండి. ఇందిరమ్మ ఇల్లు మనకి మార్చ్ 11, 2024 అది ప్రయోగాత్మకంగా ప్రారంభించారు ఖమ్మం జిల్లాలో. సో, ఇది ఏంటంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని ఒక యాప్ ఇచ్చారు. సో, రూ. 5,00,000 ఇస్తారండి. రూ. 5,00,000. దీంతో పాటుగా అంటే ఇందిరమ్మ ఇళ్ళకి రూ. 5,00,000 సో, ఇస్తారు. విడతల వారీగా ఇస్తారు. దాంతో పాటుగా ఇందిరమ్మ ఇల్లులో మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు ఇదే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ పోరాటంలో భాగంగా అసూలు బాసినటువంటి వీళ్ళకి 250 గజాల స్థలాన్ని కూడా వీరికి ఇస్తారనమాట. ఇదే కార్యక్రమంలో భాగంగా. ఇందిరమ్మ ఇల్లులో భాగంగా ఒక నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఇస్తారనమాట. కేటాయించడం జరిగింది. 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు. యువ వికాసం అండి. యువ వికాసం ఏందంటే ఇక్కడ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్‌ని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు యువ భారత్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు షాద్‌నగర్‌లోని కొందరుగులో అక్టోబర్ 11, 2024 శంకుస్థాపన కూడా చేశారు ఇట్లా. అంటే నియోజకవర్గానికి ఒకటి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే సమీకృత స్కూల్స్ అని అంటారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు యువ వికాసంలో చదువుకునే విద్యార్థికి రూ. 5,00,000 ఖర్చుకయ్యే విధంగా భరోసానిస్తారనమాట. 5,00,000 విద్యా భరోసా కార్యక్రమాన్ని యువ వికాసంలో ఇస్తారు. చేయూతలో ఏందంటే చేయూతలో మనకు 2 రకాలండి చేయూతలో. ఒకటొచ్చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ అందిస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే ఇక్కడ మనకి ఆరోగ్య బీమా. ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఇప్పుడు మనకి ఒక కుటుంబానికి రూ. 10,00,000 వరకు ఆరోగ్య బీమా అంటే ఆరోగ్య ఖర్చులన్నీ భరిస్తారనమాట ఆసుపత్రుల్లో. చేయూత ద్వారా ఇంకొకటి ఏందంటే పింఛన్. మనకు రూ. 2,016 ఉన్న పెన్షన్‌లు ఇప్పుడు ఏం చేశారు అంటే త్వరలో పెంచబోతున్నారనమాట. రూ. 4,000 ఇంకా పెంచలేదు. ప్రెజెంట్ అయితే ఈ యొక్క ఆర్థిక సామాజిక సర్వే ప్రకారం అయితే ఈ యొక్క ఎంతమందికి పింఛన్లు ఇస్తున్నారంటే 43,01,191 మందికి చేయూత ద్వారా పింఛన్లు అనేది అందించబడుతున్నాయన్నమాట. ఇవి 6 గ్యారంటీల్లో సో, ఒక విషయం అనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలన్నమాట ఇవి. ఓకేనండి. సో, ఇవి మనకు కొంచెం ఎగ్జామినేషన్‌లో లాస్ట్ మినిట్‌గా మీకు ఉపయోగపడతాయని చేయడం జరిగింది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.